జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గర అసూయ అనే చాప్టర్ స్వామి. పోయినసారి ఒక చిన్న పాప వచ్చింది, ఆ పాప గురించి చెప్తూ వాళ్ళకి ఇలా కన్క్లూడ్ చేస్తున్నారు స్వామి. కృష్ణమూర్తి గారు అంటున్నారు, సహజంగా ఉండకుండా ఆత్మజ్ఞానం ఉండడం సాధ్యం కాదు. స్వీయ జ్ఞానం లేకపోతే మనసు మీద వచ్చిపోయే ప్రభావాలు అలానే ఉంటాయి. ఈ వచ్చిపోయే ప్రభావాలు మనసుని సంకుచితంగా కానీ విస్తృతంగా కానీ చేస్తాయి. అయినప్పటికీ మనసు ఇంకా ప్రభావాల పరిధిలోనే ఉంటుంది. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి పాదాలకు ప్రణమిల్లుతూ వారి బోధని మనం అర్థం చేసుకోవడానికి విచారణ చేస్తున్నాం. ఒకటి గుర్తొస్తుంది, శ్రీ కృష్ణమూర్తి గారు చివరిలో వారి దేహాన్ని విడిచే టైం ఈ శరీరాన్ని చాలా పవిత్రంగా చూశాను. కానీ ఇది ఈ ఉపాధికి ఎక్కడ గుళ్ళు కట్టడం, పూజలు చేయటం, అట్లానే ఆరాధనలు ఇట్లాంటివి చేయకండి అని చెప్పి. అర్థం ఏంటంటే మనం ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరి రూపాన్ని పెట్టుకున్నాం మనసునంత ముఖ్యం కాదు అని తెలియకుండానే దానిలో ఇరుక్కోకూడదు. అందుకని వారు అజ్ఞాని అయితే అట్నే చెబుతారు, అన్న కూడా పెట్టమని చెబుతారు. మరి అయితే దేని పట్టుకోవాలి? కృష్ణమూర్తి గారు ఉపాధి ద్వారా వారి తత్వం ద్వారా వచ్చిన బోధ ఏదైతే ఉందో ఆ బోధను పట్టుకుంటే క్రియలో పెడతాం. ఇంకా అప్పుడు ఏమవుతుంది? ఈ సత్యాన్ని దర్శిస్తాం. ఇక్కడ కృష్ణమూర్తి గారి బదులు నీ భార్య ఉండొచ్చు, వారి బదులు భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, సమాజం ఎవరైనా చుట్టూ ఏదైనా గురువు అయిపోవచ్చు. అది వారి బోధలో ఉన్న విషయం. దేనికి అది దానికి సంబంధించింది. ఇది సరే, ఆ చంటి పిల్ల వారి పూజలు పెట్టుకుని చక్కగా సంప్రదాయంలో వెళ్ళారు కదా వీళ్ళు. వారి ఒళ్ళు నిద్రపోయింది. ఆ పాపేమో మేలుకొని ఉంది. ఎక్కడ భాష ఉందో అది నిద్ర కూడా కాదు. అయితే శ్రీ కృష్ణమూర్తి గారి ఊళ్ళో నిద్రపోతూ మాట్లాడుకుంటున్నాను. ఆయన రెండు ఒకే చైతన్యంగా ఒకే స్థితిలో ఉన్నారు. సరే, వినేవాళ్ళు ఎక్కడ ఉన్నారు అని వారు చెప్పారు. సమస్యలు, పరిష్కారాలు, అట్లాగే మన విద్యా విధానం, మన ఆలోచన విధానం, విద్యా విధానం మన మనసు మీద ప్రభావం, సమాజం ప్రభావం. సమాజం అంటే ఏం లేదు, ఈ ప్రవర్తననే సమాజం ఉంటున్నాం. సమాజం మన యొక్క పోకడ, మనసు యొక్క పోకడ, ఇవన్నీ సమాజం ఉంటున్నాం. సమాజము అనేది మనసును దృష్టిలో పెట్టుకొని కానీ మనుషులను దృష్టిలో పెట్టుకొని కాదు. ఎందుకంటే ఆ బొమ్మను నడిపేది మనసే కదా, ఈ దేహాన్ని నడిపేది మనసే. కాబట్టి సమాజం అంటే ఐజం అంటారు కదా, కమ్యూనిజం అంటే మనుషులు అన్నారు. అట్లానే ఆ పాప విషయంలో ఇవి అందరూ మనందరం బాధపడ్డంటే రేపు ఈ పాప కూడా ఇవి సంఘర్షణ, ఇదే ఒత్తిడి, ఇదే దుఃఖం, అనుగాన్యం, అది గోడ మీద పట్టని వారు బోధ చేశారు. దీనింటికి కూడా ప్రేరణ ఏమిటంటే మనం పెరిగే విధానం, దాన్ని మనం నేర్చుకోవాలి, మనం సంపాదించుకోవాలి. ఇవన్నీ కలిపి ఈ ముద్దర్లు ఇదంతా కూడా మనల్ని తయారు చేస్తుంది. వర్తమాన క్షణాన్ని చూడనివ్వకుండా భవిష్యత్తులోకి, గతంలోకి ఎలా దూకుతూ తుంపుతూ వెళ్ళిపోతుంది. అయితే తుంపుతాం, లేకపోతే కుంగుతాం. కుమిలిపోవటం ఒకటి, కులకటం మనకి, అంతే. ఇప్పుడు మనం విషయంలోకి వెళ్దాం. ఇది ఊరికే ఇంటర్నెట్. కృష్ణమూర్తి గారి ఆరాధన ఉంది, అది నీ ఆరాధన. కృష్ణమూర్తి గారిని ఆరాధించడం అంటే రూపాన్ని, నువ్వు కృష్ణమూర్తి గారిని అర్థం కావాలి అంటే నీ మనసు గుర్తుల్లోకి వెళ్ళాలి, అంతఃచేతన దాకా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు
ఎట్లా చెప్పాడు అన్నది అప్పుడు అయితే అప్పుడు దానికి అర్థం కాదు. అయితే మిగిలిన వాటి వీటితో అది ఒకటి ఇవన్నీ పెద్ద తేడా. ఇక్కడ దాటే వరకు వాళ్ళు వెళితేనే వాళ్ళు అది ఆపకూడదు. అందుకనే ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఉపాధికి ఈ బోధకి మీరు వద్దులు కాకూడదు, దాన్ని మీరు ఆధారంగా చేసుకోవాలి. ఆటంకము అడ్డు కాకూడదు, ఆటంకము కాకూడదు. అది ఎట్లా అవ్వాలి? బోధ ఎప్పుడు కూడా నేను అంతర్ముఖం చేయాలి. ఇప్పుడు ఒక మాట చెబుతారు, ఉదాహరణకి ఒక చిన్న నెంబరు తేడా వస్తే కాలు ఎవరికి వెళ్ళదు, నెంబరే లేకపోతే కాలే వెళ్ళదు. కాబట్టి ఒక సంఖ్య కావాల్సింది తప్పు, అది ఆధారం. అట్లాంటివే బోధలన్నీ. ఏదో ఒక నెంబర్ లేకపోతే ఎట్లా చేస్తారు? ఒక నెంబర్ తప్పు చెబితేనో అది అంటే ప్రతి పదము, ప్రతి భావము, ప్రతి ఉద్దేశము, ప్రతి ఇవన్నీ కూడా ఇటువైపు తీసుకోండి. కాలం ఇటు వెళ్ళేది అందులో ఏదో ఒకటి. మన నెంబర్లలో టాటా వాడికి ఒక సిరీస్ ఉంది, జియో వాళ్ళకి ఒక సిరీస్ ఉంది, ఇట్లా సిరీస్ ఉన్నాయి. అట్లానే ఒక్కొక్క జ్ఞాపకం ఒక నెంబర్ డిజిటల్ ఇది. కాబట్టి అదొకటి. కాబట్టి మనం ఏం చేస్తామంటే బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏ జ్ఞానిని బోధ వింటున్నారు అనేది ప్రశ్న కాదు. అట్లానే ఏ జ్ఞానిని వింటున్నాను అని పెట్టారంటేనే అసలు ఆ విషయానికి అది ఇప్పుడు పక్కదారి పెట్టండి. సత్యాన్ని మనం వింటున్నాం, అలానే వ్యక్తిది కాదు. సత్యము ఆకలి అంటే అందరిది, అది వ్యక్తిది కాదు. ఆకలి పశుపక్షాదులు కూడా ఆకలి తీర్చండి అంటారు. అట్లానే జ్ఞానులు జీవించారు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను కదా. ఉదాహరణకి ఒక స్కూల్ రిజల్ట్స్ వస్తాయి, స్కూల్ కాలేజీ ఏదో రిజల్ట్స్ వస్తాయి. ఎవరు చెబుతారు, ఫస్ట్ వచ్చావుట, నువ్వు సెకండ్ వచ్చావుట, నువ్వు పాస్ అయ్యావుట, లేదా ఫెయిల్ అయ్యావు, అంతే కదా. మొత్తం మీద ఉత్తీర్ణత ఫస్ట్ లాస్ట్ అది ఫెయిల్, అంతే కదా. మీరు అది విన్నాక ఏం చేస్తారు చెప్పండి? మీరు పాస్ అయ్యారని చెప్పాక ఏం చేస్తారు? సంతోషపడతాం. సంతోషపడటం ఎవరు అంటాం. అది కూడా మీకు రిజల్ట్స్ వచ్చినాయి, మీరు ఫస్ట్ వచ్చింది, పాస్ అయ్యారన్న, ఎన్ని మార్కులు అది కూడా చేయండి. ఫస్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఏంటనేది ఆలోచిస్తాం. అది కూడా చేయాలి. ఫస్ట్ ఏం చేస్తాం? ఫండమెంటల్ విషయమే మర్చిపోయి థ్యాంక్స్ చెప్తాం, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. ఫస్ట్ ఏం చేస్తామంటే పేపర్ చూసుకొని వాడు ఎవరు చూసుకుంటారు. పాస్ అయ్యానా లేదని వాడు వీడు అంటే నేను చూసుకోదుగా, చూస్తేనే ఫస్ట్ అది. ఆ తర్వాత మీరు అన్నట్టుగా ఏం చేయాలి, ఏం తీసుకోవాలి, ఎవరెవరు మనకు సాయం, వ్యవహారిక. అసలు మీరు ఫస్ట్ మీకు దాని మీద మీరు విన్నదానికి మీకు ఒక విశ్వాసం రావడానికి ఫస్ట్ నెంబర్ చూసుకొని చెప్పిన అక్కడ ఒక గ్రూప్ ఉంటారు స్నేహితులందరూ. అరే నువ్వు ఫస్ట్ వచ్చావంటే వచ్చి చూస్తుంటాడు, కానీ నువ్వు చెప్పు ఎక్కడుందని నువ్వు వెతికి లోపల. మన ఇళ్లలో కూడా చిన్నతనంలో మరి మేమైతే పేపర్ చేసి ఉంటాం, నెంబరు చాలా అందరూ వెతుకుతారు. వాళ్ళు చెప్పినా మళ్ళీ వీడు కూడా పేపర్ కొనుక్కొని ఆ పేపర్లో నెంబర్ చేస్తాం, నిర్ధారణ చేసుకుంటాం. మీకు ఈ బట్ట బాగుంటుందంటే అటు షాప్ ఉంటున్నాడా చక్కగా వేసుకొని ఒకసారి నగ బాగు ఏదైనా నీతో పోల్చుకున్నాకనే ఇక ఆ తర్వాత మనసు నాశనం ఎప్పుడైతుంది. మనసు నాశనం ఎప్పుడైతుంది అంటే నీకు అది సరిపోతేనే మనోనాశనం అవుతుంది. కానీ దాన్ని తెలియటం అంటే విషయం తెలియటం కాదు. నువ్వు పరమాత్మ స్వరూపానివే, నువ్వు అదే జ్ఞానివే, బ్రహ్మ పదార్థమే మాట్లాడుతుంది. ఉపాధి వల్ల సమాచారం ఇది బాగానే ఉంది.
విన్నాను నేను. అయిపోయిందా? ఏం చేయాలి ఇప్పుడు? చూసుకోవాలి. ఎక్కడ? బయట చూస్తే కనపడదు. బయట చూస్తేనేమో నేను దానికి భిన్నంగా ఉంది. బయట చూస్తే నేను దానికి భిన్నంగా ఉన్నాను, చెప్పేవాడు భిన్నంగానే ఉన్నాడు. పోనీ చూస్తుంటానేమో సమాధానం దొరకట్లేదు. మరి భిన్నత్వం కాకుండా ఏకత్వం ఎప్పుడు తెలుస్తుంది అంటే రిజల్ట్స్ వచ్చాక ఎట్లయితే నెంబర్ని మనం చూస్తున్నాం పేపర్లో, నీకు విశ్వాసం నమ్మకం ఏదన్నానండి మనసు మళ్ళా ఇంకా అట్లాంటి శంక రాకుండా, ఆ శంక రావదు మళ్ళా. ఒకసారి నెంబర్ చూసుకున్న తర్వాత మీకు పేపర్లో కీ వదులుతారు కదా, ఎఫ్ సెట్ లో ఈ సెట్ అది ఉంటాయి. వెంటనే వాళ్ళు ఏం చేస్తారా, వెంటనే పోయి దాంట్లోకి వెళ్ళి ఆ నెంబర్ తీసుకుంటారు. ఫలానా వాళ్ళు ఫస్ట్ వచ్చారన్నా సరే అందరూ చూస్తారు. వాళ్ళతో ఒక సంతోషమే కాదు, మనసుకి మళ్ళీ దాని మీద ఈ వెతుకులాటకి అది తెలియటం అంటే మళ్ళా మనసు దాన్ని వెతకకుండా ఉంటే దానికి తెలియటం అని పేరు. ఇవి మళ్ళా అనుభూతులు, మళ్ళా ఎమోషన్స్ అవి కాదు, అవి మళ్ళీ యువతలు. మీకు అర్థమైంది? మీరు ఎమోషన్ కోసం చూడట్లేదు, ఎమోషన్ పోవటానికి చూస్తారు. భావోద్వేగాలు పుట్టేవి అప్పుడు చూడాలి, అప్పుడే తెలుస్తాయి. అసలు ఫండమెంటల్ మర్చిపోతాం. అందుకని శ్రీ కృష్ణమూర్తి గారు చెప్పనివ్వండి, మహానుషులు గారు చెప్పనివ్వండి, ఇప్పుడు శివానంద భగవానులు గారు చెప్పండి, నిసర్గదత్త మహారాజు, ఏ జ్ఞాని మహాజ్ఞాని, ఏ బ్రహ్మజ్ఞాని చెప్పినప్పటికీ కూడా నువ్వు అదే అన్నా, వారు నువ్వు అదే అన్నా. శ్రీ కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే నువ్వు అదే అని చెప్పాలి, నేను ఎవరో తెలుసుకోమని కూడా అనలేదు. శ్రీ కృష్ణమూర్తి గారి బోధలో అందం ఏమిటి అంటే, బ్యూటీ ఏమిటి అంటే సుందరం. ఏమిటి ఆ సుందరం అంటే నువ్వు అదే అని చెప్పకుండా నువ్వేదో చూస్తున్నావు, అదేంటి అది చూడు, నువ్వేదో అనుకుంటున్నావు అది చూడు, నువ్వు ఇదా కాదా చూడు, నువ్వు అది పక్కన పెట్టు. ముందు నువ్వు ఏది నువ్వు అని అనుకుంటున్నావు అది నువ్వా కాదా చూడు. నువ్వు కాందేదో నీకు తెలుస్తుంది, నువ్వు అయింది తెలుసుకోవటం కాదు. నువ్వు అయిందేదో మరి చెప్పినా తెలియట్లేదు. నువ్వు జ్ఞానివన్నా, నువ్వు ఆత్మ అన్నా, నువ్వు పరమాత్మ ఉన్నా, మహావాక్యాలు ఏమీ తెలియట్లేదు. నువ్వు విన్నది, నీకు వినిపించింది, నీకు అనిపించింది సత్యం కాదు. మరి ఏమంటున్నారంటే నువ్వు ఏదని నువ్వు అనుకుంటున్నావు, మన ఇళ్లలో గొడవల్లో మనం ఏదో అపార్థంలో అనుకుంటున్నావు, నువ్వు అనుకున్నది కాదు అని అంటే అప్పుడు ఏమవుతుంది, అది అనుకోవటం మానేస్తాను. రెండోది ఆ తర్వాత దాని తాలూకా వచ్చే ఆ భావోద్వేగాలన్నీ కూడా సమస్యపోతాయి. ఒకటి అది అనుకోడు, దాంతోపాటు వచ్చిన భావోద్వేగాలు, దాంతోపాటు వచ్చిన నిర్ణయాలు, ఆ నిర్ణయాలతో వచ్చినటువంటి క్రియలు సమస్తం ఒక్కసారి చూడండి. ఒక చిన్న విషయంలో ఇన్ని ఉంటాయి, మీకు అర్థమైంది? ఒక అపార్థంలో ఏముంటుంది, అపార్థంలో ఒక భావోద్వేగం ఉంటుంది, కోపము, తాపము. మరి భావోద్వేగం ఒక్కటే ఉంటుందంటే ఆ భావోద్వేగం ఏం చేస్తుంది, నేను ఒక నిర్ణయానికి తీసుకొస్తుంది. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇక నీ సమస్త క్రియలు ఆ నిర్ణయం మీద ఆధారపడ్డాయి. ఇదే కదా ఆవృతం, ఇదే కదా. ఇదంతా దేన్ని అంటారు, ఇదంతా నీరండి, దీన్ని చూడంటారు. కృష్ణమూర్తి గారి బోధలో బ్యూటీ సహేతుకత అంటే నువ్వు ఏదైనా అనుకుంటున్నావు, నువ్వు ఇదే అని వాళ్ళు అన్నారు, అది సరే, అది వదిలిపెట్టు పక్కన, అసలు అది అనుకోవద్దు, అసలు దాని నుంచి వదిలిపెట్టి నువ్వు ఏదని ఇప్పుడు అనుకుంటున్నావు అంటే నేనేదో అనుకున్నా, నాకు అభిప్రాయం ఉంది, మీరేమో మీరు ఆత్మ, మీరు పరమాత్మ అంటున్నారు, ఇది విన్నాను నేను, అది కూడా అనుకుంటున్నాను. కానీ ఇవేమో సహజంగా ఉన్నాయి అనుకున్నవన్నీ, మనకి ఏర్పడ్డవన్నీ, మనం విన్నది అసహజంగా అట్లా ఒక సమాచారం చాలా సమాచారం. కోర్టులో కూడా ఎవిడెన్స్ జరుగుతున్నారు కదండి. ప్రతిదానికి ఐడి కావాలి కదండి, ఐడి కావాలి. నేను చెప్పేవి కృష్ణమూర్తి గారు అర్థం కావాలి అంటే అది ఆయన ఒక శరీరానికి ఒక ఉనికి, ఉపాధికి ఎలా మనం వారిని వారి బోధని మీకు అర్థమవుతుంది. లెక్కలు తీర్చేస్తున్నా బోధలో మరి ఏ సబ్జెక్ట్ చేసినా, సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా చదివేటప్పుడు ఇది ఒమిట్ చేయండి, ఇది అక్కర్లేదు, ఇక్కడ ఇది
ఇది ఒమిట్ చేయాలి, ఇది తీసేయండి 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 అంటారు, ఏదో ఉంచుతారు ఉంచలేదు కదా. అది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. అది పోతే మీకు లేకపోతే ఇది పెట్టుకోవాలా వద్దా, ఇది పెట్టాలా, పెడితే ఒక అర్థం వస్తుంది, తీస్తే సరైన అర్థం వస్తుంది. ఒక చోట తీస్తే సరైన అర్థం రాదు, పెడితే సరైన అర్థం వస్తుంది. ఇది కదా తెలియటం అంటే. ఎందుకు నీకు నాకు సంబంధించింది, నాకు సంబంధించింది. శ్రీ కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే, ఈ విద్యా వ్యవస్థ కానీ నువ్వు ఏర్పరచుకున్న భావాలు కానీ ఈ సమస్తం కూడా నిన్ను గోడ మీద ఎండలాగా అనివార్యంగా దుఃఖాన్ని సంఘర్షణని మిగిల్చింది కాదా, ఒకసారి పరిశోధించాలి అని చెప్పారు. మీరు చెప్పారు అందుకని మరి నిజమా నాకు దుఃఖాన్ని మిగిలిందా అంటే అప్పుడు నా మనసు లోతుల్లోకి వెళ్ళాలి, నా ప్రతి ఆలోచన చూడాలి. అది ఒక అయిపోయింది ఇక పార్ట్. కింద పడి వచ్చాడు, దెబ్బలు తగిలింది పిల్లవాడికి, ఎక్కడ ఏమిటి అన్నది ఫస్ట్ కాదు, ముందు వాడి మనసులో ధైర్యాన్ని బాధని పోవు. ముందు మనసు ఫస్ట్ ప్రయారిటీ, లీస్ట్ ప్రయారిటీ కూడా మనసుని. అది శ్రీకృష్ణమూర్తి గారు. ఇప్పుడు ఏం లేదు, శ్రీ రమణ మహర్షులు భగవాన్ గారి సద్గురు శివానంద గురువు గారు వీళ్ళు ఏం చెబుతున్నారంటే, మనం మూలాన్ని మనం శ్రీకృష్ణమూర్తి గారు ఏమన్నారు, మనోమూలం అని చెప్పారు, దుఃఖమూలం ఏమిటో చూడు. ఏంటి తేడా పదాల్లోనే ఉంది, కానీ కానీ ఒక్కొక్కరికి ఒకరికి తేలిక పెడుతుంది, ఇది కొంత కష్టం ఉండొచ్చు కొంత. అందుకని ఇది అసలు ఇది సూటైన మార్పు. ఇప్పుడు సద్గురు శివానంద గురుదేవులు వారు ఏమన్నారు, ఇప్పుడు ఈ రెండింటిని తీసుకుంటే నువ్వెవరో తెలుసుకోకుండా, నువ్వు ఇదే నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అదేనా కాదా తెలుసుకోవాలి ఒకరి మాట. సద్గురు శివానంద గురుదేవులు వారు ఏమంటున్నారంటే, నేను లేనని తెలుసుకోవాలి. నేను లేను అని తెలుసుకోవడం అన్నది ఏమిటంటే, నేను ఉన్నాను అనుకోవటము, నేను ఇది అనుకోవటము, పోనీ నేను అదేమో ఇదేమో నేను ఇది అనుకుంటున్నాను లౌకికంగా. మహావాక్యాలు విశేషంగా వచ్చేటప్పుడు నేను అదేమో అనే తప్ప, నేను ఇది అనుకున్నట్టుగా ఉంటుందని నేను అదేమో అనుకోవటం. కానీ మనం విన్నవన్నీ కూడా అనుభవం కానంత వరకు అదేమో లాంటిదే, అదోలా. కాబట్టి సద్గురుదేవులు ఏమంటున్నారు, గురువు గారు ఏమంటున్నారంటే, నేను లేనని తెలుసుకో, నేను లేనని తెలుసుకో అంటే అర్థం ఏంటి, నువ్వు నేనెవరో తెలుసుకోవటంలో కానీ, పోనీ నేను ఇది కాదని తెలుసుకోవటంలో కానీ, ఈ ప్రక్రియ అంతా మనసులో జరిగేదే కానీ ఇట్లా తెలుసుకొని బయటపడి ఒక నేనుంటూ లేదు, అట్లాంటి నేను లేదు అని సద్గురుదేవులు. ఇది ఒక గొప్ప. నీకు ఇష్టం, నీకు ఏ తేలికైతే అది తెలుసుకో. ఎవరు గొప్ప, ఎవరు బాగా చెప్పారు ఇది కానీ నా గురువు గారు ఒక మాటలోనే గురువు గారు చెప్పారు, నాకు కృష్ణమూర్తి గారు చెప్పేది అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎప్పుడూ నా దగ్గర కృష్ణమూర్తి గారి సంభాషణ రానేలేదు. వారి బోధ ఎసెన్స్ ఒక మాటలో చెప్పారు, అది నాకు, అది నేను చూసుకున్నాను. గురువు గారు చెప్పింది ఏమిటి, వారు చెప్పింది ఇదే చూసుకున్నాను, అయిపోయింది. కాబట్టి మీరు ఒక రిజల్ట్ రాగానే మీరు పేపర్ దేన్నైనా ఎలా చూస్తున్నారు, ఆ సమాచారం కోసం అవునా కాదా, నీకు కదా నమ్మకం రావాలి. నువ్వు పాస్ అయ్యావు, నువ్వు వాళ్ళు కనిపించడం కాదు, నీకు చెప్పినా మీకు తృప్తి రాదు, ఇంకా మీరు చూసుకుంటారు. కాబట్టి కృష్ణమూర్తి గారు చెప్పింది చేయాలి అంటే, ఈ కృష్ణమూర్తి గారిని వదిలిపెట్టి మీ లోపలికి మీరు చూసుకోండి. ఇది చేయకపోతే ఎన్ని పుస్తకాలు చదివినా కృష్ణమూర్తి గారు కానీ ఇంకెవరివైనా కానీ, నేనైనా నన్ను కూడా నేను నా నమ్మకాలని, నా విశ్వాసాలని, నా భ్రమల్ని ఫలానా ఆరాధిస్తున్నంత కాలం కూడా ఈ సత్యం అయితే వెలుగులోకి రాదు, చీకట్లోనే ఉన్నాడు. ఇది ఇవాళ పెట్టుకునేది ముందు పెడతాం. సహజంగా ఉండకుండా ఆత్మజ్ఞానం ఉండడం సాధ్యం కాదు. సహజంగా ఉండకుండా ఆత్మజ్ఞానం సాధ్యం. సహజంగా ఉండటం అంటే సహజంగా ఉండకుండా ఆత్మజ్ఞానంగా ఉండటం. ఇప్పుడు అలంకరణ అంటే తెలుసా, మేకప్ అంటారు, సహజమా? పిచ్చిపెట్టుకుని అప్పుడు నాకు మీరు ఏమన్నా వ్యక్తమవుతారా? మోసాలు జరగట్లా, పెళ్ళిళ్ళు కూడా అయిపోతున్నాయి.
అట్లనే వస్తువుల విషయంలో కానీ ఎక్కడన్నా సరే దాన్ని ఏ మార్చినా ఎంత మార్చినా మీకు ఆ ఫలం రాకపోగా ఇది ఒక సంఘర్షణకి దారితీ ఎట్లా వస్తు వినియోగంలో విషయ వినియోగంలో మేకప్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉంటే సపోజ్ ఇప్పుడు మీరు మీ గురించి ప్రపంచం అంతా చాలా గొప్పగా ఉందని అన్నారు అనుకోండి, అదే నేను తీసుకున్నాను. మీరేం చేశారు? ప్రపంచం అంతా అనుకుంటుందా అని మీరు అన్నా నేను దాన్ని స్వీకరిస్తే నాకు నా దృష్టి మారిపోతుంది. ప్రపంచం అంతా అనుకోవటం సాధ్యమని ముందు నేను ప్రశ్నించుకోవాలి. ఇది లోపలికి వెళ్ళటం. సహజము అంటే అర్థం ఏమిటి? మేకప్ కాదు కదా, ఒరిజినల్ కదా. అయిందా? సహజంగా ఉండటం. ఇప్పుడు మీరు ఎవరు చెప్పండి, ఇవి చెప్పండి. రవికిరణ్ విలేకరుగా చేస్తున్నా. నేను దేని మీద నడుస్తుంది? సరే, ఇదే మళ్ళీ మిమ్మల్ని ఏం చేస్తుంది? బయటికి వెళితే ఒక విలేకరుగా మీరు ఒక ఎస్పీ దగ్గరికి వెళ్ళారు, సమాజంలో ఎట్లా వెళ్తారు? విలేకరుగా అంటే ఏముంటాయి? విలేకరు అంటే విలేకరు కాదు రవి. ఈ విలేకరు అనే అతని చేతిలో ఒక బ్రహ్మాస్త్రం, అతన్ని పంచవచ్చు, దించవచ్చు, కూల్చివేయచ్చు సామ్రాజ్యాన్ని. మీడియా అంత కదా, ఈ సామ్రాజ్యాన్ని కూల్చివేయచ్చు. ఈ సామ్రాజ్యాన్ని ఎంతో మంది ఈ యూట్యూబ్లోనూ వాటి ద్వారానూ అట్లా పెంచేస్తారు. అలా కూడా ఉంది కదా, అదంతా కదా. మీరు అదే కదా. ఇప్పుడు మీరు నన్ను శాసించేవాడు కాదా? ఇప్పుడు మీరు శాసనకర్త అయ్యారు. అక్కడ రవి గారు, రవి గారు అంటే ఇదా ఒరిజినల్ గా? మీరు ఏది కానప్పుడు ఇది కూడా కానప్పుడు మీరు భార్య దగ్గర కూడా విలేకరేనా? మీ పిల్లల దగ్గర కూడా విలేకరేనా? మీరు శాసనకర్తలేనా? కానీ ఒక తండ్రిగా మీరు కూడా మళ్ళీ శాసనం చేస్తారు. నేను తండ్రి, నాకు హక్కు ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది సహజత్వం ఉంది. అక్కడ మీరు ఒకసారి ప్రశ్నించండి. మీ ఆశలు ఉన్నాయి కదా, మీ ఆశతో కలిపి మీ పిల్లలకి తండ్రి అయినప్పుడు మీలో తండ్రిగా అనే సహజత్వం ఉందా? ఇందాక మేము పూజ చేసుకుంటుంటే ఒక తల్లి వచ్చింది, పిల్ల తల్లి, పుట్టి పిల్ల. అదికి దానికి ఒక అరటిపండు పెట్టాం. అరటిపండు తింటూనే ఉంది, పిల్ల జారుతుంటే దాన్ని సరి చేస్తూనే ఉంది. అది కదా అవేర్నెస్ అంటే. దానికి రెండింటికి సమమైన ఎరుక. పిల్ల జారనివ్వట్లేదు, చూస్తూనే ఉంది, దాన్ని ప్రతి పండు తింటూనే ఉంది. ఇంకో పిల్ల కోతి వచ్చింది, ఆ పిల్ల ఆడుకుంటుంది. చిన్న చెట్టు ఉంది, పూల మొక్క, అది ఎక్కే ప్రయత్నం చేస్తుంది. పిల్ల కోతి, గుట్టి పిల్ల, ఆ చిన్న కొమ్మని ఎక్కుతుంది. సహజత్వం అది కదా. సహజత్వం అంటే గంభీరంగా ఉంటా, ధ్యానం చేసుకుంటా లేదు. ఇవన్నీ వింటాం అంటే విమర్శించటానికి బాగా అర్థం కావాల్సింది. సహజత్వంగా ఉన్నాము మనం, దీంతో ఉన్నాం. సహజం అంటే నేనుగా ఉంటాం. అదే జ్ఞానిగా ఉంటాం కాదు, ఒక ఆత్మగా పరమాత్మగా ఉండటం కాదు. సహజత్వంగా ఉండటం అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండటమే, అదే సహజత్వం అంటే. ఎంత సహజంగా ఉంది నా గొంతు అంటే ఇమిటేషన్ లేదంట. కోతుల గొంతు అంత సహజంగా ఉన్నట్ట. ఆ నీరు ఎంత స్వచ్ఛంగా సహజంగా ఉన్నాయి. మీరు దానికి మేకప్ చేస్తే అట్లానే ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే సహజంగా లేవు. మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలు, మన భ్రమలు, మన భ్రాంతులు, ఇష్టాలు, మనం అనుకునే ఆరాధన భావాలు ఇవన్నీ కలుపుకొని పెట్టుకొని చూస్తే మేకప్పే ఉంది కదా. సహజత్వం ఉంది. సహజత్వం అంటే మీరు పుట్టగానే మీకు సమాచారం లేనప్పుడు ఉన్నదంతా సహజత్వం. సమాచారంతో మీరు ఉన్నారా? అసహజత్వం. సమాచారం లేకుండా మీరు ఉన్నది ఉన్నట్టుగా, మీ సమాచారం, మీ బయోడేటా లేకుండా. మీకు అర్థమైంది? ఎప్పుడప్పుడు యూట్యూబ్లో వస్తున్నాయి, ఒక ఎస్పీ గారు సివిల్ డ్రెస్సులో ఇట్లా వెళ్ళారు, అప్పుడు ఎట్లా ఉంది ట్రీట్మెంట్, ఆయన పలానా ఆయన యూనిఫామ్ లో వెళ్ళారు, అప్పుడు ఎలా ఉంది, గొప్ప చెబుతున్నారు. మీరు ఏ ముద్రతో వెళ్ళినా ఆ సహజత్వమే రవి గారు. ఇక్కడ మీరు నేను జ్ఞానిని అనుకున్నాను, సపోజ్ అసహజత్వమే. ఒకవేళ ఇప్పుడు మీరు అజ్ఞాని అనుకున్నారు అనుకోండి, అది సహజం. కాబట్టి జ్ఞాని అజ్ఞాని తల్లి. అసహజత్వం, సహజత్వం. సహజత్వం అనేది కామన్గా ఉంది. అసహజత్వమే ఇప్పుడు వైవిధ్యంగా అనేక రకాలుగా, ఒకడు యాక్టర్గా, ఒకడు ఏదో ఫలానా ఉత్తర తప్పనిచ్చి అసహజత్వం అర్థమైంది. ఒక పుస్తకం చదివేటప్పుడు మీరు సహజంగా, మీరు నిద్రపోయేటప్పుడు సహజంగా, ఒక ప్రకృతిని చూసేటప్పుడు మీరు సహజంగా, మీ పిల్లలతో
మీ మనవులతో మీరు ఆడుకునేటప్పుడు సహజంగా ఉన్నారు. అక్కడ మీ వయస్సు, మీ 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 ఊరుస మీరే లేరు. అక్కడ కేవలం ఒక చైతన్య ప్రక్రియ జరుగుతుంది. అది అద్భుతం. మీరుగా ఉండటం అంటే సహజత్వం అంటే అర్థమైంది. ఇది ఆత్మదర్శనం అంటే. సరే కానివ్వండి. స్వీయ జ్ఞానం లేకపోతే మనసు మీద వచ్చిపోయే ప్రభావాలు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. మరి స్వీయ జ్ఞానం లేకపోతే మనసు మీద ప్రభావం ఉంటుంది. మరి స్వీయ జ్ఞానం ఎలా రావాలి, మనకి ఏం సాధన చేయాలని అడుగుతారు. కృష్ణమూర్తి గారిని వినేవాళ్ళు కావచ్చు, ఈ సనాతన సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు కావచ్చు, విధాలుగా ఉండొచ్చు. అదే అంటే ఉన్నవాళ్ళు అందరినీ అంటలా నాకు ఒక్కడికి అయిందో లేకపోతే పలానా ఒక్కడికి అని కాదు. మరి ఎట్లా సహజ జ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది, సెల్ఫ్ అవేర్నెస్ ఎలా వస్తుంది చెప్పండి. స్వీయ జ్ఞానం లేకపోతే మనసు మీద వచ్చిపోయే ప్రభావాలు ఉంటూనే ఉంటాయి. స్వీయ జ్ఞానం లేకపోతే ఎట్లా ఏం చేస్తారు? స్వీయ జ్ఞానం ఏం చేస్తారు? స్వీయ జ్ఞానం అంటే నేనెవరో నాకు తెలియదు. ఏం చేస్తారు చెప్పండి. సహజత్వాన్ని చెప్పిన దాని ప్రకారం సహజత్వాన్ని లేకుండా చూసుకుంటే సహజంగా లేకుండా చూసుకుంటా, అప్పుడు అది నా సహజత్వం అవుతుంది. కాబట్టి స్వీయ జ్ఞానం అవుతుంది. స్వీయ జ్ఞానం. కాబట్టి ఇది ఈ పాయింట్. అసహజత్వము సహజత్వం. సహజత్వానికి అసహజత్వానికి మీకు ఆ మధ్యలో ఉన్న భేదం మీకు ఎరుకలోకి వస్తే అసహజత్వానికి ఇక తావు ఉండదు. సహజత్వమే మిగిలిపోతుంది. అంటే మీ మనసులో తెలిసిపోయింది కదా, ఏది అసహజత్వమో ఏది సహజత్వమో తెలిసిపోతే జాగ్రత్త గుర్తు. ఏది సహజత్వానికి ఒరిజినల్ డూప్లికేట్. చూడరా మీరు ఎక్కడ షాపు చూస్తాం. ఇది స్వీయ జ్ఞానం అంటే. అదేమో పరజ్ఞానం. ఇక్కడ సహజత్వానికి అసత్వానికి అసహజత్వానికి తేడా తెలిస్తే స్వీయ జ్ఞానం, అది పరజ్ఞానం. ఇది తెలిస్తే పరాజ్ఞానం, అది పరజ్ఞానం. సహజత్వం ఏంటి? నేను నాలో కోరిక, నాలో ఆశ, నాలో ఏ ముద్ర లేనప్పుడు ఉన్నది సహజత్వం. జరగలేదా? ఆ క్షణం దాటలేదా? జరిగింది. అచ్చు. అసహజత్వం వచ్చాక నేను ఒక కోరిక, ఇవన్నీ ఏమన్నా వచ్చిన తర్వాత అట్లానే ఒకప్పుడు నుంచి చరిత్ర తీసుకోండి. మనుషుల్లో మనసుల్లో మార్పు, నాగరికత పేరుతో లేదా విజ్ఞానం పేరుతో లేదా ఇంకే పేరుతో సమాజంలో వచ్చిన మార్పు, మనసుల మీద వచ్చిన మార్పు తీసుకోండి. పొద్దున ఎవరు పెట్టారు ఒక యూట్యూబ్ లో ఒకటి చాలా బాగా నచ్చింది. మనకు ఒక 3 కూతుళ్ళు పెడతారు. చెడు చూడకు, వినకు, మాట్లాడు 3. 4 పెట్టారు. మనిషిని కూతుని పెట్టారు. చూడకు, వినకు, మాట్లాడు. కేవలం ఆ చేతిలో సెల్ ఫోన్. ఎవరిని చూడట్లేదు, ఎవరి మాట వినట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు. వాళ్ళ పిల్లల పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? అదే లోపం. ఇంకెవరితో ఏది లేదు. దాంతో ఒబేసిటీ వచ్చి, షుగర్లు వచ్చి, చదువు పోయి, డిప్రెషన్స్ వచ్చి, పెద్ద వాళ్ళు కూడా అవే ఆడుకుంటున్నారు. పబ్జీలో సబ్జీలో ఉన్నాయి. 4ది ఒకటి చూడండి ఎంత తేడా. సహజత్వానికి అసహజం. చెడు చూడొద్దు, అది లేదు. చూడొద్దు అనే చూడు కానీ చెడును చూడు. విను కానీ చెడును వినొద్దు. మాట్లాడు కానీ చెడును మాట్లాడద్దు. ఆ చెడు తీసేసి చూడొద్దు అంటే జీవితం లేదు. చూడొద్దు, వినొద్దు అంటే జీవితం లేదు. మాట్లాడొద్దు అంటే జీవితం లేదు. చెడు ఒకటి పక్కన పెట్టుకొని చూస్తే సహజత్వం ఏమిటో తెలుస్తుంది. ఇదే జ్ఞానం అంటే. ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు? ఇవన్నీ ఉన్నాయి కానీ ఎవరిని చూడాలో వాళ్ళే చూడట్లేదు. తల్లిదండ్రులే. ఒకటే మనకి కెరియర్. ఇప్పుడు అందరి మనసు, మన మనసు ఎలా ఉంది అంటే, మన మనసు కేవలం వాంఛగా మిగిలింది. కేవలం కెరియర్ అంటే ఏమిటి? మళ్ళా అల్టిమేట్ డబ్బు. అది చూస్తున్న మనసుకి ఇంకే మిగిలినవి ఏముంటాయి? మంచి వినేది లేదు, మంచి చూసేది లేదు, మంచి మాట్లాడేది లేదు. కేవలం అదొకటే ఉంది. ఇక్కడ మంచి విను, మంచి చూడు, మంచి మాట్లాడు అనే మాటకి, సహజత్వానికి అసహజత్వానికి మీరు తీసుకోండి. నాకు ఉదాహరణ, మనలో వచ్చిన మార్పే, ఎవరో కాదు. ఎందుకు ఒకప్పుడు వాళ్ళని ఎందుకు తీసుకోవాలి? ఇవాళ సాంకేతికత మన మనసు మీద, నా మనసు మీద ప్రభావం ఎంత ఉందో నేను చూసుకుంటే నాకు సహజత్వం తెలియాలంటే
అసహజం ముందు మీకు ఎరుక ఉండాలి, దాన్ని మీరు చూడాలి. చూడకపోతే ఎట్లా? స్వీయ జ్ఞానం కావాలి అంటే ఏమంటున్నారు కృష్ణమూర్తి గారు? స్వీయ జ్ఞానం లేకపోతే, స్వీయ జ్ఞానం లేకపోతే అంటే స్వీయమైన జ్ఞానం లేకపోతే, అంటే సహజత్వం లేకపోతే, సహజత్వాన్ని మీరు చూడకపోతే, అసహజత్వమో తెలియకపోతే స్వీయ జ్ఞానం అన్నది ఎండమావి. స్వీయ జ్ఞానం కావాలని కోరిక ఉంది, కానీ ఇవన్నీ ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయాయి. నేను ఐఏఎస్ అవ్వాలి, కానీ చదువు నాకేమి తెలియదు. ఈ వచ్చిపోయే ప్రభావాలు మనసుని సంకుచితంగా గాని విస్తృతంగా గాని చేయవచ్చు. ఇక్కడ అద్భుతమైన ఒక రహస్యం చెప్పారు కృష్ణమూర్తి గారు. ధ్యానం ఎలా చేయాలో చెబుతున్నారు. ఫస్ట్ సహజత్వాన్ని అసహజత్వం చూపించారు. తర్వాత సహజత్వం ప్రభావం ఏమన్నా మనసు మీద ఉందా ఒక్కసారి ప్రశ్నించి చూడండి. మీరు సంతోషంగా ఉన్నారు, సహజమా కాదా? అన్నిటికీ సహజం. లోకమంతా సంతోషం సహజం, దుఃఖం అలా వదిలిపెట్టండి, అది సహజమే. ఈ రెండు సహజమైనవి సహజంగా వచ్చిపోతున్నాయి, అది బాగానే ఉంది. అసహజంగా ఉన్నప్పుడు, నేను మేకప్ చేసుకుంటున్నప్పుడు, కదిలిపోయేదాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకునేటప్పుడు, మార్పుని నేను అంగీకరించినప్పుడు, ఒక్కటిలాగానే ఉండాలి అనుకున్నప్పుడు, దాని ప్రభావం మన మనసు మీద ఉందా లేదా? ఎందుకు ఈ ప్రశ్న? సహజత్వాన్ని వెతకాలి, స్వీయ జ్ఞానం తెలియాలంటే ఈ ప్రశ్న రాకుండా అది ఎప్పటికీ స్వీయ జ్ఞానం కాదు, స్వీయము కాదు, అది జ్ఞానం కాదు, ఇయ్యబడేది కాదు కదా. వాచిక జ్ఞానం కాదుగా మనకు కావాల్సింది, మేధో జ్ఞానం కాదు కదా కావాలి. హృదయం కాదు, హృదయంలోకి వెళ్ళాలి, అంతఃచేతనంలోకి వెళ్ళాలి. మీకు అర్థమైంది? కృష్ణమూర్తి గారు ఇక్కడ ఏమంటున్నారంటే, మీకు స్వీయ జ్ఞానం కావాలి అంటే మీరు పెట్టుకున్న వాటి సమస్తం మనసు మీద వాటి ప్రభావం ఉన్నత కాలం స్వీయ జ్ఞానం. అది ఏది పెట్టుకున్నా, జగత్తు జీవుడు ఈశ్వరుడు అనే మూడు విషయాల్లో నువ్వు ఏ ముద్ర పెట్టుకున్నా స్వీయ జ్ఞానం ఎప్పటికీ రాదు. సింధి వారు చెప్పే పైన పెట్టుకోవద్దా అని అంటల్లా. సంప్రదాయం అందుకే వచ్చింది, పెట్టుకొని దాటి అవుతుంది. ఒడ్డు దాకా పడవ అవసరమే, ఒడ్డుకు వెళ్ళాక ఇంకా తెడ్డేస్తాడు. ఈ ఒడ్డుకి తెడ్డుతో పని లేదు, ఒడ్డుకి తెడ్డుతో పని లేదు. ఆ పడవనే అది అక్కడ కట్టేసుకొని అవతలికి వెళ్ళిపోతాను. అట్లా ఉంచండి. ఎందుకు అక్కడ కట్టేయాలి? ఇప్పటి వరకు చైతన్యం ఆ జ్ఞానాన్ని అట్లా అందిస్తూనే ఉంది. అది ఇంకోటికి ఉపయోగం, ఇంకొక ప్రయాణికుడికి అది ఉపయోగం. చైతన్యం జ్ఞానాన్ని అట్లా అందించి ఇంతమంది జ్ఞానులు ఈ భారతదేశంలో, ఇంతమంది జ్ఞానుల ద్వారా అదే ఆ సత్యాన్ని అట్లా ఒక్కొక్కరు దాన్ని ఒకవైపు నుంచి స్పృశించి, చెట్టుని తల ఒకవైపు నుంచి మనకి చూస్తున్నట్టు. నిన్న ఇక్కడ కోతులు ఉన్నాయి కదా, చాలా కోతులు. అప్పటికి తిన్నాయి, ఒకటో అరవై మిగిలినాయి. ఇక్కడ మిగిలినవన్నీ వాటి నివాసాలకు వెళ్ళిపోయాయి. ఒక కోతికి అవి ఎక్కడున్నాయో తెలియట్లా, వాటికి దానికి ఉన్న సమాచారం లేదు. ఇగో ఎదురుగా పైకి ఎక్కింది, ఎత్తైన దానికి ఎక్కి నిలబడి చూస్తుంది నలుదిక్కుల. అది అట్లాంటిది స్వీయ జ్ఞానం అంటే. స్వీయ జ్ఞానము అంటే అది వెళ్ళి వాటిని చూసిన తర్వాత, అవి ఎటున్నాయో చూసిన తర్వాత ఆ వైపుగా అది ప్రయాణం చేయాలంటే ముందు ఒక జ్ఞానం కావాలి, అది ప్రయాణానికి ఉపయోగపడాలి. అట్లానే నేను కూడా స్వీయ జ్ఞానానికి రావాలంటే పరజ్ఞానం ఏమిటి, దాంట్లో సహజత్వం ఎంత ఉంది, అసహజత్వం ఎంత ఉంది, అసహజత్వం యొక్క ప్రభావం మనసు మీద ఎంత ఉంది చూడలేము అన్నయ్య గారు. అంటూనే ఉన్నాక ఎందుకో మా అందం అనుకున్నాం, మా లేకపోతున్నా అంటంలోనే అసహజత్వం యొక్క బాధని మనం వ్యక్తం చేస్తున్నాం కదా. చూడకపోవటం ఏంటి? ఏ పనిలో అయినా మీరు పొద్దున్న లేచి పడుకునేంత వరకు మనసు మీద ప్రభావితం కానీ, అసహజమైన విషయాలు ప్రభావితం కానీ, మనసు కానీ, తెలియని మనసు కానీ ఉండేమో చూడు. కానీ తెలిసినప్పటికీ కూడా అది కాక ఇంకో స్వీయ జ్ఞానం ఉంది అని అనుకోవటంతో ఏదో పక్కకి వెళ్ళిపోయాం. స్వీయ జ్ఞానం ఇక్కడే ఉందని చూడట్లా. స్వీయ జ్ఞానం అన్న దాన్ని మనం ఒక ముక్క చేసి
ఆ ముక్క విడిగా ఉంది, ఆ ప్రయాణం వేరుగా ఉంది అనుకుంటున్నాం, కానీ ఇందులోనే ఉంది అన్న విషయాన్ని అందులో చూడండి. ఎక్కడ ప్రశ్న ఉందో సమాధానం అక్కడే ఉంది. అది శ్రీ కృష్ణమూర్తి గారు. అందుకని ఇక్కడ ఏం చెప్పారు, మనసు మీద వాటి ప్రభావం ఉందా లేదా? ఉంది. ఏమండి, ఇప్పుడు మీకు స్వీజ్ఞానం కావాలంటే ఏం చేయాలి? ప్రభావం లేకపోతే ఏమైతుంది? మనసు స్వీజ్ఞానం కింద మారుతుంది. ఇదే భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పింది. శుద్ధ మనసే ఆత్మ అయిపోయింది. సద్గురు శివానంద గురుదేవుల వారు మన ఏమో మనుష్యానం కారణం మంద మోక్ష, మనసే కారణము మనసే బంధము. మనసు మీద ప్రభావం పోతే మోక్షము, మనసు మీద దేని ప్రభావం ఉన్న అది ఎంత గొప్పదైనా, అది ఎవరైనా ఏదైనా అది బంధమే. దేని పోదానికి తిరగటం అలవాటు దేశం అంతా, ఏవో మెడిటేషన్ పేరు ఏదో పేరుతో ముసల్తనం వచ్చింది. రిగ్రెట్సే ఉంటాయి, ఏం సాధించలేకపోయాని ఇంత తిరిగి. అంటే చివరికి నువ్వేం చేసావు, నువ్వు దాన్ని నిందిస్తావు. ఏది నువ్వు ఇష్టపడి ఇంతకాలం చేసావు, దేనికోసం ప్రీతితో తిరిగావు, దాన్ని ఇప్పుడు ఈ శరీరం అంగీకరించట్లేదు. చివరికి నీ మనసుకు అదేం చేసింది, అంత రిగ్రెట్, అంత నీకు బాధ మిగిల్చి వెళ్ళిపోయింది. బాధపడుతూనే పోతున్నావు. ఎంత చేసినా ఏం చేసినా శాంతి రాలేదు. ఎందుకు బాధపడుతున్నారు? అందులో అది చేయొద్దని చెప్పట్లేదు. ఎందుకు అక్కడ ఆగావు? ఎందుకు దాని ప్రభావం నీ మనసు మీద ఎంత ఉంది? సమ్మోహితం ఎందుకయ్యో? నేను భగవద్గీతలో కూడా వచ్చింది. సమ్మోహనం ఎందుకు నీకు? తీసుకో, పడవ బాగుంది, నీటి మీద అక్కడ ఉంటావా? నీ ఇంటికి నువ్వు చేరట్లా. ఎంత నీరైతే, ఎంత గంగ అయితే అది సంకుచితంగా కానీ విస్తృతంగా ఏం చేస్తుంది అయితే నిన్ను ఇంత చిన్నవాడిని చేస్తుంది, పరిధి తీసుకొచ్చి. లేదా అహంకారంతో అంతా నేనే అన్నట్టుగానే చేస్తుంది. నేను తప్పితే ఈ ప్రపంచం లేదు, అందరినీ నేనే రక్షిస్తా, అందరినీ బ్రోచేవాడు ఎవరు ఇంకెవరు లేరు. ఒకవేళ బ్రోచాలంటే నేనే బ్రో అని అంటున్నాను. బ్రో నేనే అని అంటాడు. అంతే కదా, బ్రో. కొత్త పదాలు ఉంటాయి కదా, వాడితే బాగుంటుంది. అయినప్పటికీ మనసు ఇంకా ప్రభావాల పరిధిలోనే ఉందని గుర్తుపట్టాలి. విస్తృతం అయినప్పటికీ ఇంకా ప్రభావాల పరిధిలోనే ఉందని గుర్తుపట్టాలి. అంటే దీని అర్థం ఏంటి? విస్తృతం అవటం ప్రమాదమే, సంకుచితం అవటం కూడా ఉన్నది. ఇక్కడ చెప్పకుండా అనే రెండు మాటల మధ్య సహజత్వమే చాలు. అది విస్తృతం కాదు, సంకుచితం. సహజత్వం విస్తృతము కాదు, సంకుచితం. ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఈ వింటర్ సీజన్ వచ్చింది, ఎక్కడ వచ్చింది? సీజన్ అంటే అన్ని చోట్ల సహజమా కాదు? సహజం. అది వచ్చినప్పుడు దాంట్లో ఉండే ఆహ్లాదం, ఆస్వాదన అందరికి ఒకలాగా ఉందే, వేరు వేరుగా ఉంది. అది సహజత్వం. సహజత్వంలో ఇప్పుడు అది విస్తృతమా సంకుచితమా? అనంతంగా వ్యాపించిందాన్ని విస్తృతం అని ఎప్పుడు అనాలి అంటే, ఒక కొలతకు వచ్చినప్పుడు విస్తృతము అనేది సంకుచితంలో భాగమైంది. విస్తృతము అంటంలోనే ఒక లెక్క వచ్చింది అంటే, అనంతానికి మీరు లెక్క కట్టారు అంటే అది పరిధి ఏర్పడింది. మీకు అర్థమైంది? మనసుకి ఇష్టమైనవి లభించినప్పుడు సంతోషం వస్తుంది. ఇది విస్తృతమా సంకుచితమా? మనిషికి అందావా మరి పశుపక్షాలు ఏమైనా? ఆయన జగదీష్ చంద్ర బోస్ గారు చెప్పినట్టుగా చెట్లకు కూడా సంగీతం వింటేనే సైంటిఫిక్ ప్రూవ్ చేశారు. ఇప్పుడు అది విస్తృతం చేస్తారు. ఇట్లా ఎంత చెబుతారు మీరు? విస్తృతము అంటే అంగుణితం, అప్రమేయం. విస్తృతమైన మీరు అనంతమైన దాన్ని మీరు ఒక చోట, అందుకని పరమాత్మని ఎవరు పోగొట్టలేరు అనేది. ఈ లోపల వస్తువు విస్తృతము కాదు, సంకుచితము కాదు, అది సహజాన్ని మీరు ఏం చేస్తారు అంటే, కొలత వేరు, వాడు వీడని పేరు పెట్టదు. అది పరిధి కాదు, అనంతము కూడా కాదు. అనంతము అని వాడారు అంటే మీరు దేవుడు ఆయన పరిమితం చేసినట్టయితే. అనంతము అంటేనే పరిధి లేదని కాదు. కాబట్టి పరిధి లేని దాన్ని పరిధితో మీరు దాన్ని సరిపోర్చలేరు. ఇక్కడ కృష్ణమూర్తి గారు మీరు ఎంత విస్తృతమైనా కూడా అది ఇంకా ప్రభావాల పరిధిలోనే ఉన్నారని ఈ పరిధేమంట విస్తృతమైనా కానీ. మీకు ఒకటే చెబుతున్నాను, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఈ మూడే కదా. దీంట్లో ఏదైనా సరే దాని ప్రభావం మనసు మీద ఉంది అంటే
ఆ మాటలు లేకపోతే ఆ విషయము సమాచారము ప్రభావము ఉంది అంటే మీకు బాగా తలనొప్పి ఉంది కదా. చాలా మంది క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, జబ్బులు ఉన్నారు, నిద్రపోయారు. ఇప్పుడు శరీర ప్రభావం దాని మీద ఉంటుంది. అయిందా? సరే, ఒకవేళ మెలకువతో ఉన్నారు, ఒకటేమో ఆ గాయం బాధ, రెండు మనసు ఏమో బాధపడుతుంది, ఇంకా భవిష్యత్తులో గతంలో ఏదో అని బాధ, రెండు ఉన్నాయి కదా. మీరు నిద్రపోతే మనసు ప్రభావం ఉందా? ఇట్లా బాధపడే ప్రభావము లేదు, గాయం తాలూకా బాధ లేదు. ఇప్పుడు ఏముంది ప్రభావం మనసు మీద? ఏది లేదు. మనసు ప్రభావం మనసు మీద లేదు, దేహ ప్రభావం మనసు మీద లేదు, దేని ప్రభావం దేని మీద లేదు. ప్రభావమే ఉంది అక్కడ, ప్రభావం లేదు. ప్రభావం ఏది ప్రభవిస్తుందో, ఏది ఉందో, ఉనికిగా ఉందో, ఏది ఎరుపుగా ఉందో అది మాత్రమే ఉంది. ఇది కృష్ణమూర్తి గారు చెప్పే సహజం. మీకు అర్థమైంది? మనసులో ఈ మూడేగా ఉన్నాయి లోకంలో, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, నేను అంటే దైవము లేదా ఈ ప్రపంచం. ఇవేగా బాధలైన సంతోషమైన కదా. మరి దాని ప్రభావం నా మనసు మీద ఉందనుకోండి, అది ఏ విషయమైనా ప్రభావానికి లోనైన అప్పుడు అది ఎంత విస్తృతమైన ఇంకా దాని ప్రభావంలో ఉన్నట్టే. ఇప్పుడు చూడండి, ఎనస్థీషియా ఇస్తారు, ఎనస్థీషియా ఇచ్చాక అడుగుతారు కొంతసేపు అయ్యాక స్పరిశ తెలుస్తుంది అమెరికా అంటే కొద్దిగా ఇంకా ఇంకా దాని ఎఫెక్ట్ ఉంది, ఇంకా ఎఫెక్ట్ ఉంది. ఒక 3 గంటలు 4 గంటలు అయిన తర్వాత ఇప్పుడు ఎట్లుందంట, ఇప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు పూర్తి అయిపోయింది, నేను నెక్స్ట్ దానికి వెళ్తాను. ఎనస్థీషియా ఆ ప్రభావం ఇక్కడ కూడా ప్రభావం యొక్క ప్రభావము లవలేశం కూడా లేనప్పుడు అప్పుడు ప్రభవిస్తుంది. అది తెలియాలి. ప్రభావం యొక్క ప్రభావం మనసు మీద ఎలా ఉందో మనసుకు తెలిస్తే చాలు, దాని ప్రభావం పోతుంది. ఇదంతా మనసుదే, ఎంత గొప్పదైనా ఒక మాట చెప్తున్నా, ప్రభావం ఉంది అంటే మనసు క్రియాత్మకమై మనసు ప్రభావం ఉంది అంటేనే ప్రభావమే మనసులో, ప్రభావమే మనసులో. అది విస్తృతమవచ్చు, సంకుచితము. కాబట్టి ప్రభావం నుంచి ప్రభావానికి మనసు దూరం అయిపోవాలి. లవలేశం కూడా ప్రభావం, ఏదైనా ఎంత గొప్పదైనా. ఎంత గొప్ప ఉన్నాయి ఈ లోకంలో? గొప్ప విషయాలు 3 చెప్పండి. అది జ్ఞానం రావటం, పెద్ద పదవి రావటం. ఈ ప్రపంచంలో గొప్ప విషయాలు 3. నేను, జగత్తు, ఈశ్వరుడు. ఒకడు ప్రపంచమే గొప్పదంటాడు, ఒకడు నేను మాత్రమే సత్యం అంటాడు, ఒకడు పరమాత్మే గొప్పవాడు అంటాడు. కాదని కాదు, ఏమంటే మీరేంటి పరమాత్మ గొప్పవాడు కాదంటారా మీరు అంటారు. నిజమే, బాగానే ఉంది. నేను పరమాత్మను వాడితేనేమో ఆ మాట ప్రభావంతో కొంతమంది కాదంటున్నారు, ఆ మాట ప్రభావంతో కొంతమంది అంగీకరిస్తున్నారు, కొంతమంది సమ్మోహితం అవుతారు, కొంతమంది అక్కడి నుంచి పారిపోతారు, కొంతమంది శత్రువులు కలుగుతారు. మరి ఆ మాట ప్రభావం ఒక్కొక్కరి మీద ఒకలా ఎందుకుంది? ఒకవేళ నేను ఈశ్వరుడు గురించి పరమాత్మ గురించి మాట్లాడేటప్పుడు ఆ ప్రభావం లేకపోతే అప్పటికి నేను ఈశ్వరుడు అయిపోయాను. అది ప్రభావం లేని ప్రభావం, ఇది ప్రభావం ఉన్న ప్రభావం. మీకు అర్థమైంది? ప్రభావం లేని ప్రభావానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పండి. ప్రభావం లేని ప్రభావం, నిద్ర, సుషుప్తి. ప్రభావం ఉన్న ప్రభావం, స్వప్నము, జాగృతం. ఈ ప్రపంచం ప్రభావం ఉంది, దాని ప్రభావం ఉంది, అనుకూలము, ప్రతికూలము. అది విస్తృతము, సంకుచితము. విస్తృతము, సంకుచితం. నేను, నా ప్రభావం నా మీద ఉంది, సంకుచితము, విస్తృతము. ఈ 3 కాక ఇంకెవరికొన్నా ఈ లోకంలో? చివరికి జంతు పశుపక్షాదులకు కూడా మిమ్మల్ని చూస్తే పక్షులు ఎగిరిపోతాయి, కాకి కూడా అవతల వెళ్ళిపోతాయి. ప్రభావమే. నా ప్రభావం, నా ప్రభావం, ప్రభావం యొక్క ప్రభావం. నన్ను చూస్తే కాకి వెళ్ళిపోయింది తెలుసా? అసలు మంచిదే, సంతోషం. నిన్ను చూసి కాకి వెళ్ళిపోయింది, సింహం వెళ్ళిపోతే అప్పుడు ఆలోచించు, దగ్గరకు వస్తుంది కదా. ప్రభావం ఉండి ప్రభావం లేకుండా ఉండేది ఒక సుషుప్తి, అదే జ్ఞానం. సుషుప్తి అనేది జ్ఞానావస్థకు సంకేతం. ఇది ఈ విధంగా శ్రీ కృష్ణమూర్తి గారు చెప్పారు. నేను విడిగట్టడంలోనే ప్రభావాల ఫలితమైనటువంటి దాన్ని కారణాలకు అతీతమైన ఉండదని తెలుసుకోవచ్చు.
అంటే ఇక్కడ ఏమంటారు, కారణాలకు అతీతమైంది అని, పరిస్థితులకు అతీతమైంది అంటే ఏం లేదు, సహజత్వం లేదా ఉనికి, సెల్ఫ్, దాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను విడగొట్టడంలోనే. నేను విడగొట్టడం అంటే అర్థం ఏంటి? నేను ఏమైంది ఇప్పుడు, మన నేను ఎలా ఉంది, ఒక్కొక్క అనుభూతికి, ఒక్కొక్క అనుభవానికి, ఒక్కొక్క విషయానికి ప్రాధాన్యత నేను ముక్కలైపోయింది. నేను అదే సినిమాలో వచ్చిందండి, సినిమాలో బ్రహ్మానందంగానే ఒకరు, సినిమా పేరు గుర్తురాదు, ఆయన పేపర్ అంతా చించుతాను, పేపర్ ముక్కలు ముక్కలు చేసి ఇవన్నీ ఒకటి చేసి చదివి నాకు చెప్పాలి. అయ్యో మా ఏం శాడిజం రా ఇది, చించటం ఏంటి, ముక్కలు అవ్వటం ఏంటి, అక్షరాలని అంతా ఒక చోట చేర్చాలని ఆ పేపర్ చదివి అప్పుడు ఏదైనా చెప్పాలి. చించి అవతల వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన మనసు ఏమైందంటే అన్ని పాకెట్స్ అయిపోయినాయి, 3 ముక్కలుగా అయిపోయింది మన మనసు. ఆయన అన్ని ముక్కలు చేశాడు కానీ 3 ముక్కలు అయిపోయింది. ఈ నేను ఏమైందంటే ఈ నేను అన్నది మిగిలిన 2 ముక్కలతో దాంతో కలిపి 3 ముక్కలు అయింది. జగత్తు జీవుడు ఈశ్వరుడు అనే పేరుతో కాదా అవ్వలేదా? చూడండి ఒకసారి వాళ్ళ సమాజం వైపు, మనసు వైపు చూడండి ఏముందో. ఇన్ని గొడవలు ఎక్కడెక్కడ ఏ గొడవలు దొరుకుతున్నా ఒక్కసారి మీరు దయచేసి చెప్పండి. మూడితోనే ఉంది, నీతో ఉంది. ప్రపంచంతో భూమి కోసం కొడుకు, దేవుడి కోసం కొడుకు, నా కోసం 3 ముక్కలు అయిపోయింది. ఈ ముక్కల్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు శ్రీ కృష్ణమూర్తి గారు ఇదే నేను అర్థం చేసుకున్నా. ముక్కల్ని చూడు, ఆ ముక్కల్ని తీసేసాయి. ఎందుకు పనికిరాని ముక్కలు? ముక్కల్ని చేసింది ఎవరు? నీ ఆలోచన కాదా, నీ అసహజత్వం కాదా, నీ భ్రాంతి కాదా, నీ ఆశ కాదా? అవి తీసేసే ముక్కలు కనపడతాయేమో. ఉన్నది ఒకటి, అప్పుడు నీకు దర్శించే ఆ పరమసత్యం నీకు అనుభవంలోకి వస్తుందని శ్రీ కృష్ణమూర్తి గారు ఒక అద్భుతమైన జ్ఞానబోధన. అందుకనే శ్రీకృష్ణ మన సద్గురు భగవాన్ శివానంద గురుదేవుడు నేను లేనని తెలుసుకో. ఈ నేను ఎలా ఉంది ఇప్పుడు? ముక్కలుగా ఉంది, ముక్కలు అయి ఉంది, చెక్కలు అయి ఉంది, ముక్కలుగా చెక్కలుగా మిగిలిపోయింది. కాబట్టి ఇక్కడ ముక్కలన్నీ ఒక చోట చేరిస్తే దానికి ఒక రూపం వస్తుంది, ఇరిగింది అతుకు పెట్టడం. ఇక్కడ ఏమిటి అంటే ఇక్కడ వాటిని కలపటం కాదు, వాటిని అర్థం చేసుకుంటే చాలు. అక్కడ ముక్కలు అయింది లేదు, ఏకం చేయటానికి లేదు అన్న విషయం అప్పుడు మనకు అర్థమవుతుందని శ్రీ కృష్ణమూర్తి గారు చాలా అద్భుతంగా చెప్పారు. మీరు ఒక దీపపు కిరణాన్ని, దీపపు వెళ్తున్నే ముక్కలు చేయండి, కలపండి. ఎంత జాగ్రత్తగా లైట్ వేయండి, కిరణం ఎక్కడ దాకా వెళ్ళిందో చూడండి, లైట్ తీయండి, ఎక్కడొచ్చి కలిసి మీకు తెలియదు. మీకు బలుపు లేకపోతే బలుపు శ్రీ కృష్ణమూర్తి గారు ఈ విధంగా చక్కటి బోధనను కనుక చేశారు. శ్రీ కృష్ణమూర్తి గారి పాదాలకి నమస్కరిస్తూ ఓం శ్రీ శివానంద భారత్ మాత.